అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జ్ఞాన సరస్వతి కొలువైన బాసరలో కూడా వరద పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. గోదావరి వరద కారణంగా శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రతిబంధకంగా మారినట్లుగా కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు బాసర క్షేత్రంలో చాలా భాగం జలమయమై కనిపిస్తోంది. పలు కాటేజీల్లోకి వరద నీరు ప్రవేశించింది. ఆర్య వైశ్య సత్రం జల దిగ్బంధంలో చిక్కుకుంది. సత్రంలో ఉన్న భక్తులు సిబ్బందిని బయటకు తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వరద నీరు బాసర ఆలయ వీధులకు మరో 100 అడుగుల దూరంలోనే ఉంది. క్రమేపీ ఆ వరద నీరు పెరుగుతూ వస్తోంది. వరద నీరంతా ఒడ్డున ఉన్న గంగామాత విగ్రహాన్ని తాకింది. వరద తాకిడి పెరుగుతూ ఉండడంతో భక్తులు పుణ్యస్నానాలకు రాకుండా బ్యారికేడ్స్ ని కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ముందస్తుగా రూమ్లు బుక్ చేసుకున్న వారందరికీ కూడా లాడ్జిల నిర్వాహకులు ఆ డబ్బుల్ని రిటర్న్ చేసేస్తున్నారు. ఇక రేపు అమ్మవారి పుట్టినరోజు మూలా నక్షత్రం కావడంతో మరోవైపు భక్తులు కూడా బాసరకు భారీగా పోటెత్తబోతున్నారు. తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి రాబోతున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అర్చకులు. అయితే భారీ వర్షాలు వరదలతో బాసరలో వరద తాకిడి తీవ్రంగా ఉండడంతో అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్నారు. బాసరకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పన, భద్రతపై చర్యలు ప్రారంభించారు. రేపు సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే అక్షరాభ్యాసాల కోసం వస్తూ ఉంటారు. మరి వారందరికీ అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వీటికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. బాసర వద్ద మహోగ్ర రూపంతో గోదావరి ఉరకలెత్తుతుంది. ఉగ్ర రూపంతో బ్యాక్ వాటర్ కూడా అదే స్థాయిలో బాసర పురవీధులను ముంచెత్తుతుంది. గత నెల ఇదే రోజు 29వ తారీఖు రోజు వచ్చిన వరదలతో దాదాపుగా 3 రోజులు పిక్కుపిక్కుమంటి గడిపారు బాసరకు సంబంధించిన లాడ్జ్ నిర్వాహకులు, బాసరకు సంబంధించిన దుకాణ సముదాయాల వ్యాపారులు. ప్రస్తుతం అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. రేపు ప్రధానమైన ఘట్టం మూలా నక్షత్రం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మూలా నక్షత్రంలో సొంత రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో బాసర అమ్మవారిని, బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రాబోతున్నారు. ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ప్రస్తుతము బాసర వద్ద ఉగ్ర గోదావరి ఉరకళ్ళు ఎత్తడంతో పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. దాంతో పాటుగా ఈ పురవీధులను కూడా బాసరకు సంబంధించిన గోదావరి బ్యాక్ వాటర్ ముంచెత్తుతుంది. ఈ కారణంగా దాదాపుగా 6 లాడ్జీలు ఇప్పటికే నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఆలయ ప్రధాన మార్గంలో ఉన్న మెట్ల వరకు కూడా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరట్వాడకు సంబంధించిన విదర్భ, గైక్వాడు, విష్ణుపురికి సంబంధించిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో దాదాపు 6 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు వస్తుంది. బాసర గోదావరి వద్ద ఉగ్ర రూపంలో బాసర గోదావరి పరవలు తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైల్వే బ్రిడ్జ్కు కూడా ఆనుకొని ఆ వరద ఉధృతి కంటిన్యూ అవుతుంది. పుష్కర ఘాట్లు ఇప్పటికే మునిగిపోయాయి. గంగమ్మకు సంబంధించిన ఆ ప్రాంతం కూడా మునిగిపోయింది. గంగమ్మకు సంబంధించిన ఆ గోడలు, ప్రహారీ గోడలు కూడా కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయి. అటువైపు వెళ్ళొద్దంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఏఎస్పీ అవినాష్ కుమార్ బాసరకు చేరుకొని బందోబస్తుకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు. ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే ప్రైవేట్ లాడ్జీల్లో, వసతుల్లో ఉన్న ప్రైవేట్ లాడ్జీల్లో రూముల్లో ఉన్న వాళ్ళందరినీ ఉటావుటిన సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. బాసర వద్ద ప్రమాద గంటికలు మోగిస్తుంది గోదావరి. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇక